మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మను దీవించునుగాక. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? చదివినటువంటి వాక్య భాగంలో మనకు స్పష్టమవుతున్నటువంటి విషయం ఏదనగా, భూమి మీద నరుని యొక్క కాలము యుద్ధ కాలము. క్రీస్తును అంగీకరించిన వారంగా ఆయన రక్తంలో కడగబడి సర్వసత్యమును నడుస్తూ ఆయన నిత్య రాజ్యం కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి మన యొక్క కాలము యుద్ధ కాలము. ఎవరితో యుద్ధము? అపవాది అయినటువంటి సాతానుతో. ఈ యుద్ధములో మనము జయించడానికి దేవుడు కొన్ని ప్రణాళికలను, కొన్ని నియమ నిబంధనలు మన కొరకు నియమించి ఉంచారు. అయితే ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని నేడు మీకు గుర్తు చేస్తాను. మనం యుద్ధంలో జయించడానికి మొట్టమొదటిగా ఆయుధం మన దగ్గర ఉండాలి. ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళడం బుద్ధిహీనత. అలా అన్నప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ ఆయుధమును తీసుకుని వెళ్ళలేదు కదా అని మనకి అర్థమవుతుంది. అయితే దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధం ఏమీ తీసుకుని వెళ్ళలేదు, కానీ ఒక చిన్న రాయను తీసుకుని వెళ్ళాడు. గొల్యాతు మాత్రం ఎన్నో ఆయుధాలు ధరించి వచ్చాడు. ఎంతో బలమైన వాడుగా, దేహదార్ఢ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. జనులందరూ అతన్ని చూసి భయపడుతూ ఉన్నారు. కానీ దావీదు మాత్రం గొల్యాతును చూసి భయపడలేదు. కారణం, భూమి మీద మన కాలం యుద్ధ కాలమే. మనం ఎందుకు ప్రతిరోజు వచ్చేటువంటి యుద్ధాలను బట్టి భయపడడం? ఈ ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పుల సమస్యలను బట్టి, ఈ అసమాధాన క్రియలను బట్టి, అనారోగ్య స్థితిగతులను బట్టి, కుటుంబ వ్యవహారాలను బట్టి, వ్యాపార వ్యవహారాలను బట్టి, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ప్రతికూలమైనటువంటి స్థితిగతులను బట్టి, మనుషులను బట్టి, దినాలను బట్టి, కార్యాలను బట్టి మనం ఎందుకు జడుస్తూ భయపడుతూ ఉండాలి? మనది యుద్ధ కాలం కదా, మనం యుద్ధము చేయవలసిన వారమై ఉన్నామో, యుద్ధంలో గెలవవలసిన వారమై ఉన్నాము కదా అని దావీదుకు అర్థమైంది. అందుకే లక్షలాది జనులు గొల్యాతును చూసి భయపడుతూ వస్తే దావీదు మాత్రం ధైర్యంగా వెళ్ళాడు. ఈ విషయాన్ని చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీను చేరువకు పోయాను. ఇక్కడ దావీదు గొల్యాతు అనేటువంటి శత్రువును జయించడానికి యుద్ధంలోకి అడుగు పెట్టాడు. అయితే యుద్ధంలోకి అడుగు పెట్టడానికి పెద్ద పెద్ద ఆయుధాలు దావీదుకి ఏమీ లేవు, కానీ కేవలం ఒక చిన్న రాయిని తన యొక్క చిక్కములో పెట్టుకుని ఉన్నాడు. చివరకు ఆ రాయి ఏం చేసింది? 49వ వచనం. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. చదివినటువంటి వాక్య భాగంలో దావీదుకి గొల్యాతుకి జరిగినటువంటి యుద్ధం మనందరికీ తెలిసిన విషయమే. అయితే దావీదు గొల్యాతుని జయించడానికి తాను వేసినటువంటి ప్రణాళిక, నేను ఏటి నీటి యొద్ద లోయలో రాళ్లను తీసుకుని రావాలి, ఆ రాళ్లతోనే నేను గొల్యాతును జయించాలి అని ఒక ప్రణాళికను వేసుకున్నాడు. ఆ చిన్న రాయి బలమైన గొల్యాతును ఓడించేటువంటి శక్తివంతమైనటువంటి రాయిగా మార్చబడింది. మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏటి లోయలో రాళ్లను ఏరుకొని తీసుకుని వెళ్ళాడు. దాని అర్థం రాయి అనేది ప్రార్థన యొక్క శక్తి. ఈ ప్రార్థన శక్తిని దావీదు పొందుకున్నాడు. రెండవది, ఎక్కడ పొందుకున్నాడు ఆ ప్రార్థనా శక్తిని అంటే ఏటి లోయలో, అనగా నదిలో, అనగా పారుతున్నటువంటి ఏరులో, ఏటి వాగులో. దాని అర్థం జీవ నది పారుతూ ఉన్నది దేవుని యొక్క సింహాసనం యొద్ద నుండి. ఆ జీవనది పరిశుద్ధాత్మ మరియు ఆ రాయి ప్రార్థనా శక్తి. ఇది మనకు యుద్ధకాలం అని తెలుసుకున్న తర్వాత మనకు గ్రహింపు వచ్చిన పిమ్మట ప్రతిరోజు మనం రాయిని తీసుకోవాలి, ప్రార్థనా శక్తిని పొందుకోవాలి. ఎక్కడ? పరిశుద్ధాత్మలో. పరిశుద్ధాత్మతో నింపబడి ఆ పరిశుద్ధాత్మలో చేసేటువంటి ప్రార్థనను బట్టి, మనం పొందుకునే శక్తిని బట్టి శత్రువును మనం జయించగలుగుతాం. ఈ రోజు ఎన్నో పోరాటాలు, ఈ రోజు ఎన్నో శత్రు భయాలు, ఈ రోజు ఎన్నో ఆందోళనలు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నవి. నన్ను భయపెట్టడానికి, నన్ను పడవేయడానికి, నన్ను కృంగదీయడానికి, వెనుకకు లాగడానికి, సర్వసత్యంలో నుండి తప్పింప చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నవి, ప్రయత్నం చేస్తున్నవి, అగ్ని
అగ్ని బాణాలు నా మీదకి రువ్వడానికి అపవాది సిద్ధంగా ఉన్నాడని గ్రహించిన పిమ్మట మనము చేయవలసింది కేవలం పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మలో ప్రార్థించి శక్తిని పొందుకున్నట్టే. ప్రతిరోజు ఉదయం ప్రారంభంలోనే ఈ రోజు నాకు యుద్ధకాలం ప్రభువా, ఈ రోజు నాది యుద్ధము జరుగుతున్నటువంటి పరిస్థితి, నాకు నీ శక్తిని ఇవ్వు అని మనము వేకువజామున ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మనము చేసేటువంటి ఆ చిన్న ప్రార్థన, అక్కడ రాయబడినటువంటి మాట చిన్న రాయి అని, అనగా చిన్న ప్రార్థన అంటే చిన్న ప్రార్థన అనగా 1 నిమిషం 2 నిమిషం అని కాదు, కానీ మనము ఆత్మలో చేసేటువంటి ప్రార్థన. మనం ప్రార్థన చేసే కొలది శక్తి పెరుగుతుంది, అది వాస్తవమే. అయితే ఆత్మలో చేసేటువంటి ప్రార్థన, కొన్ని సందర్భాల్లో మనకి ప్రార్థన ఎంతసేపు చేశామన్నది కాదు, ప్రార్థన ఎలా చేశామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏలియా చిన్న ప్రార్థన చేశాడు. అతడు ఇంకనూ ప్రార్థన చేయించు ఉండగానే ఆకాశం నుంచి అగ్ని దిగి బలిని నీటితో సహా కాల్చివేసింది. అనగా ఏలియా చిన్న ప్రార్థన చేశాడు, యెఫ్తా చిన్న ప్రార్థన చేశాడు, ఎబ్బేజు చిన్న ప్రార్థన చేశాడు. ఇలా మనం చూస్తూ ఉంటే చిన్న ప్రార్థనే, కానీ ఆత్మలో నలగొట్టబడినటువంటి అనుభవాల్లో, విసికి వేసారనటువంటి స్థితులలో, ఇక బ్రతకలేను అనేటువంటి చివరి దశలో, విరగొట్టబడుతున్నటువంటి ప్రతికూల పరిస్థితిలో మనము కన్నీటితో చేసేటువంటి, ఆత్మలో చేసేటువంటి ప్రార్థన శక్తివంతమైనటువంటి ఆయుధముగా మనకు మార్చబడుతున్నది. ఆ శక్తిని మనం పొందుకున్న వారంగా ముందుకు సాగిపోవాలి. ఆ తదుపరి ఏ శత్రువు మన ఎదుట నిలబడినా ఆ శత్రువు నిశ్చయంగా ఓటమి చూడవలసిన వాడే. ఎంత గొప్ప ఆయుధమును తీసుకుని వచ్చినా, ఎంతమంది బలార్జులను తీసుకుని వచ్చినా, ఎన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చినా, ఎన్ని ఆధారాలు తీసుకుని వచ్చినా, ఎంతమంది పలుకుబడి కలిగిన వారిని తీసుకుని వచ్చినా, ఎంతమంది సైన్యాన్ని తీసుకుని వచ్చినా, ఎంత ధనాన్ని కూడపెట్టి వెచ్చించి మనల్ని పడవేయడానికి ప్రయత్నం చేసినా, ఎట్టి స్థితి అయినా, ఎట్టి పరిస్థితి అయినా ఆయన శక్తి ముందు ఏది నిలబడలేదు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ యుద్ధ కాలంలో నేను జయించలేను, నేను ఉండలేను, నేను అడుగు వేయలేను, నా వలన కాదు అని వెనకడుగు వేస్తూ బలహీనులుగా నిలిచిపోతూ ఉన్నారా, మిగిలిపోతూ ఉన్నారా? ప్రభు అంటున్నారు, ఈ భూమి మీద మీ కాలం యుద్ధ కాలం. ఈ యుద్ధ కాలం శరీరులతో కాదు, మనుషులతో కాదు, దురాత్మల సమూహముతోనూ, అపవాది తంత్రములతోనూ, వాడు వేసేటువంటి కుయుక్తులతోనూ, వాడి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనతోనూ, ఇంకా కొంచెం లోతుగా మాట్లాడితే మన శరీరముతోనూ మనకు యుద్ధము. ఈ శరీరాన్ని జయించాలి, ఈ లోకాన్ని జయించాలి, ఈ లోక దుష్ట రాజు అయినటువంటి అపవాదిని జయించాలి. ఈ క్రియలన్నిటినీ, ఈ వ్యతిరేక పరిస్థితులన్నిటినీ ఎదిరించడానికి, యుద్ధము చేయడానికి, జయించడానికి మనకు కావలసినదల్లా వేకువజామున ప్రార్థన. మనం ప్రతిరోజు దేవుని దగ్గర నుంచి ఒక రాయిని తీసుకొని దినాన్ని ప్రారంభించాలి. ప్రతిరోజు రాయిని తీసుకొని ప్రయాణాన్ని కొనసాగించాలి. ఒకవేళ ఏ రోజైనా రాయి మర్చిపోతే తీసుకోవడం, గొల్యాతు సిద్ధంగా ఉన్నాడు పడవేయడానికి, ఓడించడానికి, అధిరోహించడానికి, ఓటమిని రుచి చూపించడానికి వాడు ఎదురుగా ఉన్నాడు. ఒకవేళ రాయి తీసుకుని వెళ్ళకపోతే మనము జయించలేము అన్న సంగతి వాస్తవం. కనుక నేడు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, మీరు ప్రతిరోజు నా ఎద్దు నుండి రాయిని తీసుకొని మీ ఆత్మీయ యాత్రను కొనసాగించండి. మీరు నిశ్చయంగా శక్తిని పొందుకుంటారు. ఆ చిన్న రాయితోనే శత్రువును జయించగలుగుతారు. నా యందు మీరు నిలిచి ఉండి, నా ద్వారా మీరు శక్తిని పొందుకొని, నేనిచ్చు సర్వాంగ కవచమును ధరింప చేసుకుని, నా ఆత్మతో మీరు నింపబడిన ఎడల మీరు అపవాదిని సులువుగా జయించగలుగుతారు. ఒకవేళ వీటిని నిర్లక్ష్య పెట్టి, నా జ్ఞానముతోనూ, నా యొక్క తెలివితోనూ, నా బలముతోనూ, నా ధనముతోనూ, నా బలగముతోనూ నేను జయిస్తాను అని అనుకుంటే నిశ్చయంగా ఓటమి పాలు అవ్వవలసినదే. దావీదు చక్కగా గ్రహింపు కలిగి ఉన్నాడు. ఇదిగో, నేను ఈ రోజు రాయిని తీసుకోపోతే యుద్ధములో నేను జయించలేను. నాకెంతో మంది ఎన్నో సహాయాలు చేస్తా అన్నారు, అవన్నీ నేను తీసుకోకూడదు. వాళ్ళు వీళ్ళు అప్పులిస్తానంటారు, అవి మనం తీసుకోకూడదు. వాళ్ళు వీళ్ళు వడ్డీలకి డబ్బుని ఇప్పిస్తాను అంటారు, ఆ మార్గాల్లో మనం వెళ్ళకూడదు. సులువుగా పడవేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అవి మనకి ఎంతో ఆకర్షణీయంగా, మనకు క్షేమాన్ని కలిగించే విధంగా ఉంటాయి. సౌలు ఎంతో యుద్ధోపకరణాలను దావీదుకు ధరింపచేశాడు, కానీ దావీదు వాటిని నిర్లక్ష్య పెట్టాడు. కారణం, అవి నాకు సంతోషాన్ని ఇస్తాయేమో, నాకు ఊరటనిస్తాయేమో, నాకు ధైర్యాన్ని ఇస్తాయేమో, కానీ అవి నేను ధరించుకుంటే నేను అపవాదిని జయించలేను, ఎందుకంటే వాటిని నేనే మోయలేను. ఇవి నాకు స్వల్ప కాలమే నాకు ఉపశమనం, కానీ నిజమైనటువంటి శక్తి నా దేవునిలో ఉంది. ఆయన శక్తిని నేను వినియోగిస్తే నా శత్రువు నా ఎదుట నిలబడకుండా నేను చేయగలను అని దావీదు గుర్తించాడు. నేడు మనము ప్రతిరోజు దేవుని పాదాల చెంత వేకువజామున కన్నీటి ప్రార్థనతో దినమును ప్రారంభిస్తాం.
ఇస్తూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి ఒక రాయిని తీసుకొని దినమును ప్రారంభించినట్లయితే ఆయన నూతనమైనటువంటి శక్తిని బలమును ఇచ్చి గొల్యాతు కంటే బలాఢ్యుడైనటువంటి వ్యక్తులుగా ఆయన మారుస్తాడు. ఇక్కడ మనం చూస్తాం దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై, కారణం అతని చేత ఉన్నటువంటి రాయి. అతని చేత ఆ రాయే లేకపోతే అతడు బలవంతుడిగా మార్చబడేవాడు కాదు. ఆత్మలో ప్రార్థన చేయడమే మనం శత్రు కంటే బలవంతులుగా మార్చబడడానికి హేతువు. కనుక నా ప్రియ సహోదరులారా, మనం వేకువజామున పరిశుద్ధాత్మలో ప్రార్థన చేద్దాం. దేవుని యుద్ధ నుండి ఆ శక్తిని పొందుకొని యుద్ధంలోకి అడుగు పెడదాం. సులువుగా శత్రువును ఓడిస్తాం. ఇక మీట దేనికి భయపడక ఆ సమస్యలు, ఈ సమస్యలు, చీకటి ప్రభావాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, సంతానలేమి, అసమాధానాలు, వివాహాలు, ఇలా శరీర సంబంధమైనటువంటి వాటి గురించి భయపడక బెదరక మనము రాయిని తీసుకుని అడుగు వేద్దాం. నిశ్చయంగా జయము మనదే. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో మీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించి ఆశీర్వదించండి. దావీదు ఏ విధంగా రాయిని తీసుకొని యుద్ధ కాలంలో నేను జయించాలనేటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వాడుగా ముందడుగు వేశాడో, ఏ విధంగా ఆ గొల్యాతును చిన్న రాయితో జయించాడో, గొల్యాతు కంటే ఫిలిస్తీని కంటే బలాఢ్యుడిగా ఏ విధంగా మార్చబడ్డాడో మీరు వివరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారు కూడా ప్రతిరోజు వేకువజామున ప్రార్థనా శక్తిని, ఆత్మలో ప్రార్థించే శక్తిని పొందుకున్నట్టుగా కృపద ఇచ్చేయండి. ప్రతి అవసరం అక్కర్ని మహిమ తీర్చి నీ రాక రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.